హాయ్! వెల్కమ్ టు న్యూ వేదిక ఛానల్. ఈరోజు మనము విల్ షెల్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్ షెల్. ఇక్కడ ఐ షెల్ అంటే నేను చేస్తాను అని మీనింగ్. ఇప్పుడు దీనిపైన కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. మేము వారిని ఆహ్వానిస్తాము అంటే ఇది ఫ్యూచర్‌ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ స్తాను అనేది చేస్తాను, చేస్తాము ఇలా అన్నమాట. సో, మేము వారిని ఆహ్వానిస్తాము అనేది ఇక్కడ ఫ్యూచర్‌ని డిఫైన్ చేస్తుంది కాబట్టి మనకి షెల్ అనేది వస్తుంది. అండ్ దీనికి ఏమని చెప్పాలి అంటే గనుక వి షెల్ ఇన్వైట్ దెమ్ అంటే మేము అంటే వి వస్తుంది. అలాగే లాస్ట్‌లో మనకి స్తాము అన్నాం కాబట్టి షెల్ వస్తుంది. ఆహ్వానించడం అంటే ఇన్వైట్, వారిని అంటే దెమ్. అలానే నెక్స్ట్ ఎగ్జాంపుల్ రిలేటెడ్ టు షెల్ చూద్దాం. నేను అతనిని కలుసుకుంటాను అంటే ఇది కూడా ఫ్యూచర్‌ని ఇండికేట్ చేస్తుంది. చేస్తాను అనేలాగా. సో, ఇప్పుడు నేను అతన్ని కలుసుకుంటాను అనే దానికి కూడా మనం షల్ యూజ్ చేసి సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేయొచ్చు. సో, సెంటెన్స్ చూద్దాము. ఐ షల్ మీట్ హిమ్. ఓకే. నేను అంటే ఐ. అక్కడ కలుసుకుంటాను కాబట్టి షల్ వచ్చింది అండ్ మీట్ కలుసుకోవడం అంటే అండ్ అతనిని అంటే హిమ్. అలానే నెక్స్ట్ వన్ విల్‌కి సంబంధించి షల్‌కి వచ్చేసరికి నేను చేస్తాను. విల్ వచ్చేసరికి ఏంటంటే నేను తప్పక చేస్తాను. అంటే డెఫినిట్‌గా అనే దానికి మనము విల్ అన్నమాట యూజ్ చేయాల్సింది. ఐ విల్ అంటే నేను తప్పక చేస్తాను. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాము. చూడండి ఫస్ట్ వన్ మేము రేపు తప్పకుండా వస్తాము. మామూలుగా వస్తాము అనేదానికి మనం షల్ యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ తప్పకుండా వస్తాము అంటే డెఫినెట్‌గా జరిగే పని కాబట్టి ఇది మనం విల్ యూజ్ చేద్దాం. అలాగే ఇప్పుడు మేము అంటే వి, అలాగే రేపు అంటే టుమారో, వస్తాము అనే దానికి ఎలా చెప్పాలి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. వి విల్ కమ్ టుమారో. ఓకే. ఇది మనం ఆ సెంటెన్స్ కి ఇంగ్లీష్ సెంటెన్స్. నెక్స్ట్ వన్ నేను ఇక్కడ నుండి తప్పకుండా బయలుదేరుతాను. ఇది కూడా ఫ్యూచర్‌ని ఇండికేట్ చేస్తుంది. అంటే తాను అంటే ఫ్యూచర్‌లో జరిగే దాని గురించి చెప్తున్నాము. సో, దీనికి మనము విల్ యూజ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ షల్ యూజ్ చేయాలా, విల్ యూజ్ చేయాలా అనేది కన్‌ఫ్యూజన్ ఉండకుండా ఇక్కడ ఒక ఐడెంటిఫికేషన్ వర్డ్ ఉంది. తప్పకుండా అన్నప్పుడు మనం విల్ యూజ్ చేయాలి. అలాగే నేను ఇక్కడ నుండి బయలుదేరుతాను అన్నప్పుడు షల్ యూజ్ చేసి సెంటెన్స్ కన్‌స్ట్రక్షన్ చేయొచ్చు. ఏదైనా సెంటెన్స్‌లో తప్పకుండా అని ఉన్నప్పుడు మాత్రం మనం విల్ యూజ్ చేయొచ్చు. ఓకే. నేను ఇక్కడ నుండి తప్పకుండా బయలుదేరుతాను. సో, దానికి ఇంగ్లీష్‌లో మనం ఏం చెప్పాలంటే ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ అని చెప్పాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ క్వెషన్స్ అనేది డిస్‌ప్లే చేశాను. ఫస్ట్ క్వెషన్ మేము వారిని గురించి మాట్లాడతాము. అలాగే సెకండ్ క్వెషన్ మేము వారితో వస్తాము. నేను ఇటువంటి విషయములు వివరిస్తాను. అతడు ఈరోజు తప్పక బయలుదేరుతాడు. ఇవన్నీ మనకి తెలుగు సెంటెన్సెస్. వీటికి ఇంగ్లీష్‌లో ఎలా చేయాలి, ఎలా చెప్పాలి అనేది ట్రై చేయండి. అండ్ ఎట్ ద ఎండ్‌లో మీకు వీటి ఆన్సర్స్ కూడా డిస్‌ప్లే చేశాను. చూద్దాము. మేము వారిని గురించి మాట్లాడతాము అనే దానికి మనము వి షల్ టాక్ అబౌట్ దెమ్ అని చెప్పాలి. అలానే నెక్స్ట్ మిగిలిన క్వెషన్స్ అన్నిటికీ కూడా ఇక్కడ ఆన్సర్స్ అనేది ఉన్నాయి. ప్లీజ్ ప్రాక్టీస్ అండ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.